హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే వంకాయలో చిన్న చేపలు వేసి ట్రై చేశాను అనమాట. పచ్చి చేపలు, అదే నత్తలు అంటారు కదా, పక్కెలు అంటారో నత్తలు అంటారో పూర్తిగా తెలీదు. ఇంకా దానికోసము 3 ఉల్లిపాయలు, 3 టొమాటోస్ తీసుకున్నాను. అవి బాగా ముందు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో, పచ్చిమిర్చి 3 వేసుకున్నాను. అవి కూడా బాగా బాగా ఫ్రై అయిపోవాలి. ఆయిల్ మాత్రము ఒక 7 స్పూన్స్ దాకా వేసుకున్నాను. మనం చేసే కర్రీ క్వాంటిటీకి 7 స్పూన్స్ పడుతుంది. ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. మీకు టెక్స్చర్ చూస్తేనే అర్థమవుతుంది ఇలా ఫ్రై చేసుకోవాలో. ఓకేనా? ఇంకా అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత చేపలు ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను, ఉప్పు పసుపు వేసి. ఇంకా వంకాయలు కూడా ఈ టైంలోనే వేసేసుకోవాలి. 1/2 కేజీ వంకాయలు ప్లస్ చేపలు కూడా ఒక 1/2 కేజీ ఉంటాయన్నమాట. ఇంకా అవి కూడా లేతగా ఉన్నాయి చూడండి. వంకాయలు చాలా బాగుంది కర్రీ అయితే. మాకైతే నచ్చింది, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. పసుపు ఉప్పు వేసేసుకోవాలి. వంకాయలు చేపలు వేసిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోకి మార్చుకొని మగ్గించుకోవాలి. కలిపేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక 10 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో చూసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇవి బాగా త్వరగానే ఉడికిపోతాయి, ఎందుకంటే మనకి చిన్న చేపలు ఈజీగానే కుక్ అయిపోతాయి. అలానే వంకాయ కూడా ఈజీగానే మగ్గిపోతుంది, అందులో లేతగా ఉంది కాబట్టి. ఇంకా 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూసేయండి, మూత తీసాను. 15 మినిట్స్కి ఇలా ఉంది టెక్స్చరు. బాగా కుక్ అయ్యాయి. ఇంకా మసాలాస్, ఉప్పు కారాలు ఉప్పు వేసాను కదా, కారం వేసుకుంటున్నాను. ఫిష్ కర్రీలోకి నూనె, ఉప్పు, కారం కరెక్ట్గా ఉంటే బాగా వస్తుందన్నమాట కర్రీ. కారం వేసుకున్నాను 2 స్పూన్స్ దాకా. మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోండి. ధనియాల పొడి ఒక 1 స్పూను, ఫుల్ స్పూన్ తోటి. ఇంకా గరం మసాలా కూడా 1 స్పూను. ఇంకా మీకు గరం మసాలా వద్దు అనుకుంటే వేసుకొని అవసరం లేదు. ఓకేనా? ఇంకా స్కిప్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఇంకా గరిటె పెట్టకుండా ఇలా మసిబట్టతోనే చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. అవి మిక్స్ అయ్యేలాగా. ఊరికే అలా కలవలేదని చెప్పి లైట్